తమిళనాడులోని చెన్నైలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రముఖ స్టార్ యాక్టర్, జాతీయ అవార్డు గ్రహీత బాబీ సింహ కారు శనివారం ఉదయం బీభత్సం సృష్టించింది. ఎక్కడు తంగల్ చెన్నై ఎయిర్పోర్టు రోడ్డులో కారు రైమంటూ చక్కర్లు కొట్టి వాహనాలపైకి దూసుకెళ్లింది. కారు అదుపు తప్పి ముందు వెళుతున్న వెహికల్స్ పైకి వెళ్లటంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. ఒక మహిళ సహా 3 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మరో 6గురికి పైగా వాహనాలు ధ్వంసమయ్యాయి. వెంటనే స్థానికులు గుర్తించి గాయపడిన వారిని సమీప హాస్పిటల్కి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని పూర్తి వివరాలు సేకరించారు. పోలీసుల కథనం ప్రకారం ఎక్కడు తంగల్ నుంచి చెన్నై ఎయిర్పోర్టుకి వెళుతున్న నటుడు బాబీ సింహ కారు ఆలందోర్ మెట్రో స్టేషన్ వైపు ఉన్న కత్తిపార ఫ్లైఓవర్ దిగుతూ ఉండగా అదుపు తప్పింది. దీంతో ముందు వెళుతున్న వాహనాలపైకి దూసుకెళ్లింది. అయితే ఈ ఘటన సమయంలో నటుడు బాబీ సింహ కారులో లేడని పోలీసులు వెల్లడించారు. కాగా బాబీ సింహ తండ్రిని ఇంట్లో వదిలి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఇక డ్రైవర్ పుష్పరాజ్ మద్యం మత్తులో కారు నడుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. అనంతరం అతడిని కస్టడీకి తీసుకుని విచారించగా మద్యం సేవించి వాహనం నడుపుతున్నానని తేలింది. తర్వాత పోలీసులు డ్రైవర్ పుష్పరాజ్ని అరెస్టు చేసి కారును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. మద్యం సేవించి కారు నడిపి ప్రమాదానికి కారణమైన నేరానికి గాను 30వ తేదీ వరకు జైలు శిక్ష విధిస్తూ ఆలందూరు కోర్టు ఆదేశించింది.